నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకిత. వైఎస్ 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ దగ్గర ఆయన కొడుకు వైఎస్ జగన్, ఆయన కూతురు వైఎస్ షర్మిల కలిసి వచ్చి నివాళులు అర్పిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ వాళ్ళు వేరువేరుగా నివాళులు అర్పించారు. అయితే ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ పంపిన మెసేజ్ ద్వారా అక్కడ సీన్ మొత్తం చేంజ్ అయిందని తెలుస్తుంది. అయితే అది అసలు ఎంతవరకు నిజం అన్న విషయాన్ని డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా అంకిత, మన వీక్షకులు కూడా నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా సార్, అయితే ఈరోజు 75వ జయంతి వైఎస్ది. సో ఆయన ఘాట్ దగ్గరికి ఆయన కొడుకు అండ్ ఆయన కూతురు కూడా కలిసి నివాళులు అర్పిస్తారని అందరూ అనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్ అక్కడికి వాళ్ళు వేరు వేరు వెళ్ళి నివాళులు అర్పించారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే గతంలో మీరు అన్నట్టు ఒకప్పుడు అయితే ఒక 4-5 years క్రితం అయితే వీళ్ళందరూ కుటుంబం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా కలిసి వెళ్ళేవాళ్ళు. వివేకానంద రెడ్డి గారి కుటుంబం, వాళ్ళ సభ్యులు, ఇట్లా అందరూ కూడా కలిసి వెళ్ళారు అంతకుముందు. కానీ గత కొంతకాలంగా షర్మిల్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో కూడా చాలా తేడాలు వచ్చినాయి. ఆ సందర్భం నుంచి వాళ్ళు అప్పటి నుంచి కూడా విడివిడిగానే వెళ్తున్నారు. మొన్న ఎలక్షన్లో మీరు చూశారు, వీరోచితంగా ప్రతిపక్షాలుగా పోరాడారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చిన తర్వాత ఇంకా ఎడం పెరిగింది ఇద్దరి మధ్యలో. ఇట్లా పోటీ చేయటం, వీటన్నిటి కారణాల వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు నీ ఓటమి చెందాను, నా కుటుంబ సభ్యులే నా మీద తిరుగుబాటు జెండా ఎగరేశారని ఫీల్లో ఆయన ఉన్నాడు. కానీ ఇది షర్మిల్ గారు రాజీ పడే పరిస్థితి కనపట్టలేదు. తల్లి కాబట్టి విజయం గారు కొంతవరకు ఆయనతో రాజీ పడ్డారు ఆమె. ఎందుకంటే మొన్న ఎలక్షన్ లో కూడా ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని అప్పీల్ ఇవ్వాల, షర్మిల్ గారిని గెలిపించమని అడిగింది తప్ప ఈయన గురించి మౌనంగా ఉండిపోయింది. ఎందుకంటే గత ఎలక్షన్ అప్పుడే ఆమె తన పరపతి ఉపయోగించి ఈయన ముఖ్యమంత్రి చేసి ఈయన మూలాన రాజన్న రాజ్యం వస్తుంది, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనను మనం చూడొచ్చని ఎన్నో ఆశలు కల్పించింది, ప్రజలకి హామీ ఇచ్చింది. తన విశ్వసనీయతను కూడా పణంగా పెట్టి ఆయన్ని ముఖ్యమంత్రి చేసింది. కానీ ముఖ్యమంత్రి చేసిన మరుసటి రోజే ఆయన విధ్వంసకర పరిపాలన చూపించాడు, కానీ రాజన్న ప్రభుత్వాన్ని చూపించలేదు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజలకి మేలు చేయటానికి ప్రయత్నించాడు, కానీ ప్రజల ఆస్తులను ధ్వంసం చేయటం కానీ, ప్రజలనే శత్రువులుగా పరిగణించడం కానీ, ప్రజలకి దూరంగా బ్రతకటం కానీ, పరదాలు కట్టుకుని బతకటం కానీ, ఇళ్లలోంచి బయటికి రానివ్వకుండా ప్రజలను కట్టడి చేయటం కానీ, ప్రజల సమస్యలను వినకుండా దూరంగా ఉండటం అనేది ఆయన కుదరని విద్య. ఆయన ఎప్పుడు ప్రజల్లో పొద్దున్నే లేవగానే ఫస్ట్ ఆయన కాలకృత్యాలు తీర్చుకుని తయారైపోయి ప్రజలందరినీ పిలిచి ప్రజా దర్బార్ అని వాళ్ళ సమస్యలను వింతపత్రాల రూపంలో తీసుకోవటం, ఏమన్నా ఇంకా అదనంగా కూడా విని దానికి సంబంధించిన ఆదేశాలు అప్పటికప్పుడు ఆయా శాఖలకు పంపటం, ఆ సమస్య విన్న తర్వాత దాని మీద వాళ్ళకి హామీ ఇవ్వటం, దానిలో ఒకవేళ పరిమితులు ఉంటే పరిమితులు కూడా చెప్పేవాడు. మీరు అనుకున్నంత అవ్వకపోవచ్చు కానీ కొంతవరకు జరుగుతుంది, కొన్ని పరిమితులు ఉన్నాయని. ఆయన ప్రభుత్వంలో ఉన్న పరిమితులు ఆయన తెలుసు కాబట్టి అట్టా చెప్పేవాడు. అది ఒక కుటుంబ పరిస్థితిగా ఉండేది. రాష్ట్రం ఒకటి, ముఖ్యమంత్రి ఒకటి కాదు, రాష్ట్ర ప్రజలు ఒకటి, ముఖ్యమంత్రి ఒకటి కాదు, అందరం ఒకటే అన్న భావనగా ఉండేవాడు ఆయన. అది జగన్మోహన్ రెడ్డి గారిలో పూర్తిగా కొరవడింది. అంటే అంత ఆయన ప్రవర్తన గురించి సొంత తల్లి అంచనా అయిపోయింది. వాళ్ళే చెబుతున్నారు, ఇతను గతంలో ఇలా ప్రవర్తించలేదు, అందువల్ల మేము ప్రజలకి హామీ ఇచ్చాము ఒక మంచి ప్రభుత్వం ఏర్పడుతుందని. ఆయన ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత ఒక అపరిచితుడిలాగా వ్యవహరించాడు. మా పట్ల వ్యవహరించాడు, మీ పట్ల కూడా వ్యవహరించాడు. రాష్ట్రం నష్టపోయింది, ప్రజల కష్ట నష్టాలు పారారు, మా కుటుంబం కూడా నష్టపడింది. మా కుటుంబంలో హత్యలకు కూడా ఈయనే కారణం, వివేకానంద రెడ్డి హత్యకి ఆయనకి పాత్ర ఉంది. తర్వాత మా కుటుంబ సభ్యులను కూడా వేధించాడు. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు. ప్రజలు ఏం భావనకు వచ్చారో కుటుంబంలో కూడా అదే భావన వచ్చింది. తర్వాత సొంత తల్లి కూడా నేను తప్పు చేశానేమో, ఇతన్ని అనవసరంగా ప్రజల మీద పెట్టానని ఒక పశ్చాత్తాపంలో పడటం వల్లనే ఆమె ఎప్పుడు కూడా మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడా చెడు చేశాడా అని ఫీడ్బ్యాక్ తీసుకోవటం కానీ, లేదు నేను తప్పు చేశాన్ని ప్రజల ముందు కనుక బహిరంగ క్షమాపణ చెబితే ఒక రకంగా అది జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి అంతమే. కాబట్టి అది కూడా బయటకు చెప్పకుండా తను తమాయించుకుని ఉండిపోయింది. కానీ ఆమె అమెరికా వెళ్ళిపోయింది ఎన్నికలకు ముందుగా. అంటే చాలా మంది ఏం చెప్పారంటే, అంటే వాళ్ళ కుటుంబంలో కూడా గత ఎన్నికల్లో ఆయన్ని వివేకానంద రెడ్డి గారిని ఉపయోగించుకుని ఆయన హత్యనే ఒక
ఆయుధంగా ఉపయోగించుకుని గెలిచాడు. ఆయనకి ఈసారి కూడా ఎవరో ఒక కుటుంబ సభ్యులను ఖర్చు చేసి మళ్ళీ ఫలానాళ్ళు చంపారని తన స్వార్థానికి ఉపయోగించుకుంటాడనే భయం కూడా ఒక కుటుంబంలో కల్పించారు. కుటుంబంలో వాళ్ళకు కూడా అనుమానం వచ్చింది. దానివల్ల ఎవరికి వాళ్ళు దూరంగా ఉన్నారు. ఆ సందర్భంలో అసలు ఆమె అమెరికా వెళ్ళిపోయింది. అదే షర్మిల గారు అబ్బాయి పెళ్లి అవ్వటం, వాళ్ళు అక్కడ కాపురం పెట్టడం, ఇక ఎట్లాగో ఇక్కడ ఉండి చేయగలిగింది ఏమి లేదని ఆమె అక్కడికి వెళ్ళటం. వెళ్ళిన తర్వాత ఈ ఎన్నికలకి జస్ట్ ఒక 3 days సొంత కూతురు విషయంలో షర్మిల పట్ల ఆమెకి కొంత బాధ్యత ఉంది. ఎందుకంటే ఇంకా ఆమె జీవితంలో స్థిరపడలేదు. తర్వాత ఆస్తి పంపకాలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మూలన ఆమెకు తీవ్రమైన అన్యాయం జరిగింది, తీరని అన్యాయం జరిగింది. అందువల్ల ఆమెని తెలంగాణలో ముఖ్యమంత్రి చేయాలనే ప్రయత్నంలో తన వంతుగా సహకరించి ఆమె వెంట నడిచింది. కానీ ఇక్కడ పరిస్థితులు అనుకూలించలేదు. ఒకసారి అనుకూలించినట్టు ఇంకోసారి అనుకూలించవు. అది జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చింది. కానీ అదే పరిస్థితి ఇక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు తెలంగాణలో ఉన్నారు కాబట్టి అదే ఫార్ములాని ఇక్కడ పాటిస్తే గెలుస్తాం అనుకున్నారు. కానీ ఫార్ములా వికటించింది ఇక్కడ. అంటే వికటిస్తానికి ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు, ఇక్కడ తెలంగాణలో ఉన్న రాజకీయ చైతన్యం వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న చైతన్యం వేరు. సార్ అయితే ఇప్పుడు చూస్తే మనం వైఎస్ షర్మిల కానివ్వండి, జగన్ కానివ్వండి, ఈయన జయంతి సందర్భంగా ఇద్దరు ఒకేసారి నివాళులు అర్పిస్తారు అందరూ అనుకున్నారు. కానీ రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి పంపించిన ఒక్క మెసేజ్ వలన సీన్ మొత్తం రివర్స్ అయింది అంటున్నారు. సో అది ఎంతవరకు వాస్తవం? అది వీళ్ళ విషయంలో రాహుల్ గాంధీ గారు మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. అది వాళ్ళకి తెలుసు. ఆ ఇద్దరు ఒక టైంలో అక్కడ ఉండరు అంతే. ఇక ఈ వెళ్ళిపోగానే ఆమె వస్తుంది. ఎందుకంటే ఆమె కూడా దగ్గరలోనే బస్ చేసి ఉంటుంది. ఎప్పుడైతే ఈయన వెళ్ళిపోయాడో ఆమె వస్తుంది. వచ్చిన తర్వాత విజయం గారు మాత్రం ఇద్దరు వచ్చినప్పుడు ఉంటారు కూడా. ఎందుకంటే ఆమెకి ఇద్దరు సమానమే. ఈ మధ్య కాలంలో ఆమె ఇంటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా అమెరికా నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఉండారని చెప్తున్నారు. తల్లిగా ఆమెకి ఏం శత్రుత్వం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లోపల ఏంటంటే కిందసారి నన్ను సపోర్ట్ చేసిన మా తల్లి ఈసారి నన్ను సపోర్ట్ చేయలేదనే ఇది ఉంటుంది లోపల ఆయనకి, ఆ గిలి. కానీ ఏం చేయగలదు తను కాకపోతే ఇప్పుడు ఇవాళ కూడా ఆయన చూసి కళ్ళనీడు పెట్టి బాగా భావోద్వేగానికి గురైనా కూడా ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈమె మాత్రం ఆ తల్లిని కూర్చోబెట్టింది, ఏదో సపరీలు చేసింది. కూతురే కొడుకే కదమ్మా. ఎంతైనా తల్లి మనసుని బాగా అర్థం చేసుకోగలిగింది, తల్లికి దగ్గర కాగలిగేది కూతురే. తండ్రికి కొడుకు అవ్వచ్చు కానీ తల్లికి అంత దగ్గరగా వెళ్ళలేరు ఎవరైనా. కాబట్టి ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరి మధ్యలో తీవ్రమైన మనస్పర్ధల వల్లనే దూరంగా ఉన్నారు. కొడుకు పెళ్లికి వచ్చినప్పుడే ఆమె పలకరించడానికి కూడా ఇష్టపడలేదు. పలకరించకుండా దూరంగానే ముందు తప్ప చూస్తుంది కానీ రాలా దగ్గరికి. కాబట్టి అప్పటికి విజయలక్ష్మి గారు పిలిచినా కూడా చాలా డిస్టెన్స్ గానే నిలబడింది, ఏదో గ్రూప్ ఫోటో కోసం అయిష్టంగానే. వాళ్ళ మధ్యలో అంత తీవ్ర విభేదాలు ఉన్నప్పుడు మనసు విప్పి గతంలో లాగా ఉండలేరు కదా. ఇప్పుడు అదే షర్మిల గారు ఆయన కోసం నేను అన్న వదిలిన బాణాన్ని రాష్ట్రం అంతా చాలా పెద్ద 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఆ రోజున ఆమెకి ముఖ్యమంత్రిని చేయటం జగన్ ముఖ్యం తప్ప వేరే ధ్యేయం ఆమెకి లేదు. అప్పుడు ఆమెలో ఉండే భావోద్వేగం వేరు, అన్నం చెయ్యాలి ముఖ్యమంత్రి అనేది. కానీ అన్నలో ఇంత అపరిచితమైన వ్యక్తి ఉంటాడు, నా పట్ల ఇలాంటి ప్రతికూలంగా నన్ను వ్యవహరిస్తాడు, నన్ను దూరంగా పెడతాడు, నన్ను రాజకీయంగా ఎదగనివ్వకుండా చేస్తాడని ఊహించలా. ఖచ్చితంగా తను అప్పుడు అన్నాడు కూడా, నువ్వు నాకు చెల్లివి కాదు తల్లివి అని. అంటే నిజంగా ఆ మాట ఆయన మనసులో నుంచి వచ్చుంటే, కడుపులో నుంచి, ఖచ్చితంగా ఆమెకి ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, రాజ్యసభ మెంబర్ ఇవ్వచ్చు, లేదు పార్టీ అధ్యక్షురాలుగా చేయొచ్చు. కానీ ఇవేది చేయకుండా దూరంగా పెట్టినప్పుడు ఇంకా షర్మిల గారు ఆయనతో సన్నిహితంగా మెలిగితే కనుక షర్మిల గారికే నష్టం. అది రాజకీయంగా వీళ్ళు ఒకటే అనే భావన వచ్చిన తర్వాత ఇద్దరిని దూరంగా పెడతారు. కాబట్టి ఆమె అది మెయింటైన్ చేయదలుచుకుంది. అది అందువల్ల వాళ్ళిద్దరూ ఒకే వేదిక మీద, అందులోనూ తండ్రి సమాధి దగ్గర వస్తారనేది ఒట్టి మాట. అది ఊహించలేదు. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ అమ్మా అంకిత, మన వీక్షకులు కూడా.